హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ అండ్ ఫస్ట్ వ్లాగ్ గైస్. ఫస్ట్ టైం వ్లాగ్ తీస్తున్నా కాబట్టి ఈ వ్లాగ్ అక్కడిక్కడైనా పెద్ద మనసుతోని లైట్ తీసుకోర్రి. ఎందుకంటే ఫస్ట్ టైం వ్లాగ్ తీసుకున్నా కదా. సో అది పొద్దుగాల లేచిన ముఖం కడుక్కున్నా, ఇంకా పనులు తోముతున్నా. అక్కడ మనోడైతే వాటర్ కొడుతుండు వాళ్ళ బిల్డింగ్కి. సో అదే అనమాట. మనం పొద్దుగాల లేచి ముఖం కడుక్కొని పనులు ఎందుకు తోముతున్నాం అంటే, ఎందుకు అందరూ పనులు తోమి ముఖం కడుక్కుంటారు. సో జర వీడియోలో మంచిగా కనిపించాలని, అట్లా కాన్సెప్ట్. ఓకే గైస్, స్నానం చేసి నీట్గా అయితే రెడీ అయిపోయినా. సో ఫస్ట్ టైం వ్లాగ్ తీస్తున్నా కాబట్టి ఏం చేయాలనో తెలియదు, ఏం చేస్తానో ఇట్లా తెలియదు. సో వెల్కమ్ టు సమీర్ లోకల్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే మర్చిపోకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి అప్పా ద్వారా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షాపింగ్కి అయితే వెళ్తున్నా. సో తెల్లార్లు ఏం చేస్తా అనేదే వ్లాగ్ గైస్, ఓకేనా. ఈరోజు తెల్లార్లు ఏం చేస్తా అనేదే వ్లాగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షాపింగ్కి అయితే వెళ్దాం గైస్, ఓకే. సో మన దగ్గర ఒక బుల్లెట్ బండి అయితే ఉంది. ఆ బుల్లెట్ బండి మీద అయితే మనం షాపింగ్కి అయితే వెళ్దాం గైస్. ఇదే ఆ బుల్లెట్ బండి అనమాట. దీన్ని ఐవెంజర్ అని పిలుస్తా, ఒక్కొక్కసారి బుల్లెట్ అని పిలుస్తా, ఏది పడితే అది పిలుస్తా. సో గైస్ పెద్ద సమస్య వచ్చి పడింది, పంక్చర్ అయింది బండి. సో గైస్ బండి పంక్చర్ అయింది. బండి పంక్చర్ అయిన సంగతి మీకు తెలిసిందే కాబట్టి సో బస్కి అయితే వెళ్తున్నాము. సో వీళ్ళిద్దరు నా జతకు తోడయ్యారు. ఇతని పేరు పెద్ద మనిషి రాజు, పెద్ద మనిషి శేఖరు. సో ముగ్గురం కలిసి బస్కి అయితే మహబూబ్ నగర్కి అయితే వెళ్తున్నాం గైస్. మహబూబ్ నగర్లో షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము గైస్. నేను ఏ ఊరికి వెళ్దాం అనుకుంటున్నానో ఆ ఊరు బస్సు రాదు గైస్. ఇప్పుడు నేను నారంపేటకి వెళ్దాం అనుకున్నా, ఆ నారంపేట బస్సు రాదు. మహబూబ్ నగర్ బస్సులు మస్తు వస్తాయి. అదే మహబూబ్ నగర్కి వెళ్దాం అనుకుంటే మహబూబ్ నగర్ బస్సులు రావు, నారంపేట బస్సులు మస్తు వస్తాయి. సో ఇట్లా మస్తు సార్లు జరిగింది నాకు. ఈరోజు అంతా మీ దయ వల్ల ఇట్లా రాందాడు మహబూబ్ నగర్ బస్సు వచ్చేసింది. సో బస్సు అయితే ఎక్కుతున్నా గైస్ ఇప్పుడే. సో గైస్ ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందో లేదో కామెంట్ చేయరి. నాకు ఇట్లా మస్తు సార్లు జరిగింది. ఈరోజే మీ దయ వల్ల బస్సు దొరికింది అనమాట, స్పాట్లో రాందాడు. మనోడు కండక్టర్ సాబ్తో టికెట్ అయితే తీసుకుంటున్నాడు. ఇలా వెదర్ చాలా కూల్ ఉంది, ఎండ కొడతలేదు. సో మంచిగా జర్నీ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది. మహబూబ్ నగర్ అయితే వచ్చేసింది. వీళ్ళందరూ మనకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే చేసారు బస్సులో. బాయ్ ఫ్రెండ్స్. ఓకే, ఎక్కడ మీది? వీళ్ళు ఇట్లా వచ్చారు. ఎక్కడ మీది? మహబూబ్ నగర్. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. బాయ్. షాపింగ్ మాల్కి అయితే పాదయాత్ర చేస్తున్నాం. ఇక వర్షం పడుతుంది కాబట్టి ఆటో మాట్లాడుకొని పోతాం. అక్కడికి పోయినాక మనోడు సెట్ ఇప్పిస్తాడు నాకు. ఓకే, పైసలు రెడీ పెట్టుకో, ఇప్పిస్తాను నేను. సో వర్షం గట్టిగానే పడుతుంది. అరే పైసలు ఉన్నాయారా చిల్లర? మ్యాక్స్కి అయితే వచ్చేసిన. ఇంకా నచ్చితే తీసుకుందాం, లేకపోతే ఇంకో షాపింగ్ మాల్కి పోదాం. ఈ పెద్ద మనిషికి నిద్ర వస్తున్నట్టున్నది, లిఫ్ట్లోనే అనుకుంటున్నాడు. మ్యాక్స్లో నచ్చితే 2 షర్ట్లు తీసుకుంటా. అరే ఇది గర్ల్స్లో ఉందిరా. ఎక్కడ? సెకండ్ ఫ్లోరా? మర్చిపోయి గర్ల్స్ దానిలోకి అయితే వచ్చినాము. ఇక మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. వచ్చేసింది. ఓకే, నచ్చితే ఒక 2 షర్ట్లు తీసుకుంటా. ఇక్కడ ఎట్లుంటుందంటే మల్టిపుల్ కలర్స్ అయితే ఉండవు గైస్. ఒకటే కలరు 96 జతలు అయితే ఉంటాయి దీంట్లో. నైట్ ప్యాంట్లు ఇవి. ఇది కాదు నేను తీసుకునేది. వీడు పాటలు పెట్టిండు, సాంగ్స్ కాపీరైట్ పడితే కంప. అయినా ఇది నాయిస్ క్యాన్సలేషన్. కానీ ఈ షర్ట్ బాగుంది, కానీ ఈ 34 అట్లా సైజులో పెడితే ఒక్క ముక్క అర్థం కాదు నాకు. ఎక్సెల్ ఎమ్ ఉంటే అర్థమైపోతుంది, ఈ సైజులో అర్థం కావు నాకు. ఇది 42 అంటే ఎక్సెల్ అనుకుంటా, ఎక్సెల్ డబల్ ఎక్సెల్. ఇక ఇది బాగుంది, కానీ ఈ నల్ల కలర్లు నాతో మస్తు ఉన్నాయి. బ్లాక్ 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 అన్నీ బ్లాక్ వేసుకున్నా. ఈ ఒక్క షర్ట్ అయితే నచ్చింది. సో మళ్ళీ ట్రెండ్స్కి అయితే వెళ్తా. చూద్దాం అక్కడికి ఇలా ఉంటాయో మంచిగా ఉంటాయో లేదో. మళ్ళీ ట్రెండ్స్కి అయితే వచ్చినాము. సో గైస్ ట్రెండ్స్లో ఒక ఆఫర్ అయితే నడుస్తుంది. 3 ఇక్కడ చూపి, ఇక్కడ ఆఫర్ చూపి, ఇక్కడ చూసుకోవచ్చు. 3499 అనమాట. అంటే 7000, మొత్తం 7000 బిల్ అయితే చేయాలి. 3499 అంటే సగంలో సగం కట్టేసేయాలన్నమాట. ఈ ఆఫర్ టెక్నిక్ ఏంటంటే, వీళ్ళు మ్యాజిక్ ఏం చేశారంటే, ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ 1300 పాయింట్ ఉంది. ఇది నేను ఈ ఆఫర్ లేకముందుకు వచ్చి చూసిన, ఆ పాయింట్ జస్ట్ 750నే. ఇప్పుడు మళ్ళీ రేట్ పెంచి
ఈ ఒక మ్యాజిక్ అయితే నడిపిస్తారు వాళ్ళు. సో ఇట్లా ఉంటాయి. మీరు ఆఫర్ అనేసి అగుడు పడతారు. ఆఫర్ అనేది ఇట్లా ఉంటుంది, ఒక టెక్నిక్ మీద నడిపిస్తారు. అంత ఈజీ కాదు ఏదైనా సరే సగంలో సగం ఏంటి. ఓకే, ఇది ఆలోచించుకోరు ఒకసారి. సో గైస్, ఇక ఆఫర్ ఉంది కాబట్టి నేను కొంటలేను, చెప్పినా కదా అది మొత్తం అట్లుంటుంది ప్రాసెస్. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే ఓల్డ్ స్టాక్, ఏదైతే ఓల్డ్ స్టాక్ అయితే ఉంటుందో సో దాన్ని దుబ్బాలి అన్నట్లో దుబ్బుతారు. సో కాకపోతే లాస్ ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే ఒక పాయింట్ తీసుకుంటే, ఒక షర్ట్ తీసుకుంటే లాస్. మొత్తం మీరు ఆఫర్లో ఉన్నారనుకోండి ప్రాఫిట్ ఉంటుంది, అట్లేం లేకపోతే. ఎందుకంటే 750 కాబట్టి 650కి అట్లా పడుతుంది మీకు. నేను ఆల్రెడీ ఆఫర్ తీసుకున్నా, కొంటే ఆఫర్లో కొనురి, లేకపోతే ఒకటి సింగిల్ తీసుకుంటే లాస్ అవుతుంది. సో కాకపోతే అది ఇంకా కొంచెం బ్రాండెడ్ ఏం బెటరు ఆఫర్ ఉన్నప్పుడు. అంటే ఏదైతే లిమిట్ వరకు అయితే ఉంటుందో సో ఆ ప్రకారంగా టెక్నిక్ ప్రకారంగా అయితే నడిపిస్తారనమాట. సో ఏదైనా సరే ఇట్లుంటుంది, మీరు ఆఫర్ ఉందనేసి ఒక్క పాయింట్ తీసుకొని పోయినారు అనుకోరి ఆగమవుతుంది పరిస్థితి. ఓకే, సో పిల్లలు ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి ఫోటో తీస్తా అన్నారు. సో అయిపోయిందా ఓకేనా? ఇద్దరు థ్యాంక్ యూ. ఓకే బాయ్. థ్యాంక్ యూ బ్రో. అక్కడిక్కడ తిరిగి అక్కమ్మ కూడా దిక్కన్నట్టు సామెత ఉంటుంది కదా, సో సేమ్ అదే పరిస్థితి అయింది. సో అక్కడిక్కడ తిరిగి మా ఫ్రెండ్ కానీ షాప్కి వచ్చినా ఇంకా ఎంఆర్ బీటెక్ వాలా. ఓకేనా, ఇది మా ఫ్రెండ్ కానీ ఒకవేళ మీరు షాపింగ్ చేయాలనుకుంటే వీడికైతే రారి గైస్. ఓకే, మహబూబ్ నగర్ ఎంఆర్ బీటెక్ వాలా. మనోడు ఎంత ఓపికతోనో చూపిస్తాడంటే చూసేటోనికి ఆసరికి వస్తుంది కానీ తీసేటోనికి ఆసరికి రాదు. తెల్లార్లు ఒకటే పని, ఓపిక ఎట్లా వస్తుందో. సో షాపింగ్ అయితే అయిపోయింది, ఇక అందరూ వ్యాసరికి వచ్చింది తిరిగి ఇక తినాలే, చక్కగా దుబ్బేయాలి. సో పిస్తా హౌస్కి అయితే వచ్చినాం మంచిగా బిర్యానీ తిన్నికే. సో ట్రెండ్స్కి పోయినా, మ్యాక్స్లోకి పోయినా ఆడ పిల్లలు తప్ప ఏం బాలేవు. సో అక్కడిక్కడ తిరిగి ఫ్రెండ్ అంతా పోయి బట్టలు తీసుకొని పిస్తా హౌస్కి వచ్చి మంచిగా మంచిగా తిని బిర్యానీ ఏదో ఒకటి తిని చక్కగా బస్ ఎక్కి దుబ్బేసేడిదే. అంటే ఈ వ్లాగ్ చిన్న కొడుతుంది కాబట్టి మీకు ఏమనిపిస్తలేదు, కాకపోతే తిరిగి యాసరికి వస్తుంది. ఏం చెప్పాలని అర్థం కాక కొంచెం తీస్తున్నాను అనమాట. సో వీడియో తీద్దామంటే వీడు సాంగ్ పెట్టిండు, కాపీరైట్ పడితే కంప అయింత. చూడ ఏసీ ఇట్లా పెట్టలేరు, ఫ్యాన్లు పెట్టిరు, ఏం చేయాలని అర్థమవుతలేదు. అవు కదరా, మేము వచ్చి ఆ మూల కూర్చుంటుమి, ఆ మూలలో వేరే వాళ్ళు కబ్జా చేశారు కాబట్టి ఇక్కడ కూర్చుందామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ వాష్ అయితే చేద్దాం, తర్వాత ఆలోచిద్దాం. వాష్రూమ్ ఉండదు పిస్తా హౌస్లో. ఇందిరా వాటర్ వస్తలేదు, ఇక్కడ ఉండదురా, ఉండదు వాష్రూమ్. చికెన్ మటన్ ఇద్దరం, మళ్ళీ చికెన్ అంటే ఎక్కువ అవుతుంది, నీకు నాకు ఎక్కువ అవుతుంది. వాడు ఇంత తెస్తాడు గంపాడు. మటన్ బిర్యానీ తిందాము, ఇద్దరు గైటర్లో వేస్తాడు వాడు. నువ్వేం తింటావు? రోటీ చికెన్. ఇటు రోటీ చికెన్ తింటాడట. ఓకే, నేనే. అరే ఈందే లేట్ అయి వస్తుంది అనుకుంటే ఈందే తొందరగా వచ్చింది ఏందరా? మన బిర్యానీ తొందరగా వస్తుంది, నీ లేట్ అవుతుందరా అని చెప్పి ఇంక ఆర్డర్ వద్దంటే మీ రాచారం బాగుండదండి. మనదే లేట్, 10 నిమిషాలే పడుతుంది వాటి, ఇంతవరకు రాలేదు. మార్నింగ్కి వెళ్ళి ఏం తింటే చెప్పప్పా దొరా. ఓకే, ఇప్పుడు వచ్చిందన్నమాట మన చికెన్ బిర్యానీ, సారీ మటన్ బిర్యానీ చెప్పినాం కదా. ఓకే, అప్పటి నుండి గట్టిగా ఆకలిస్తుంది. ఓడు అవును, వీడియోలు వస్తలేవరా, వాడు సంపమింగ్ అంటాడు. అవునా, సంపమింగురి గడ్డపారే అంటాడు.
వావ్, బాగుంది, నిజం చాలా బాగుంది. గైస్ ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఇట్లా నిమ్మకాయ మంచిగా వెనుకోరి. ఇది ఏదో మంచిదంట, నాకు తెలియదు ఏం మంచిదో తెలియదు. ఆనియన్ ఇట్లా తినరి, ఆనియన్ అనేది అరగొడుతుందంట తిన్నది మొత్తము. పది తింటి వేరా ఇన్కమ్ అయిపోయింది. ఇట్లా మయూరి పార్క్ పోదామా? ఇన్కమ్ అంతా మొత్తం అయిపోయింది. సో మళ్ళీ మయూరి పార్క్ అయితే వెళ్తున్నాం. ఆటో వచ్చేసింది కరెక్ట్ టైంకి. కూసా పదోరా. ఎంత తీసుకుంటున్నావునా? 20 ఒక్కొక్కరికి. చలో ఓకే రైట్ అని అన్నాడు. సో మయూరి పార్క్ అయితే వచ్చేసినాం అప్పా దొరా. వాడ టికెట్ తీసుకున్నాలే చక్కగా లోపలికి జొర్రాలి అంతే, సింపుల్. అలా టికెట్ తీసుకుంటే 90 రూపాయలు అయింది. ఒక్కొక్కరికి 30 రూపాయలు అంట. అదిగో బటర్ఫ్లై, అంటే ఎగిరేది కాదు, జస్ట్ అది బటర్ఫ్లై పార్కో ఏమో పెట్టిరు దాని పేరు. ఆడ కనిపిస్తుంది, అదిగో చిలుక. మీకు మంచిగా కనిపిస్తే కామెంట్ చేయరి, కనిపించకపోతే కామెంట్ చేయకూరి. ఇక్కడ చూసుకోవచ్చు కుందేలు. అరే ఏమైనా తెస్తే దీనికి ఏమైనా పెడుతుంది. దీన్ని ఇంగ్లీష్లో ర్యాబిట్ అంటారంట. ఏలు పెడితే కొరికి పడి దొరుకుతుంది. వావ్, హైలైట్ ఉన్నాయి కదా. ఏం చేస్తున్నామా? అన్నీ తెల్లగా ఉన్నాయి, ఇది ఒకటే నల్లగా ఉండదు. అరే ఎక్కడ పోతున్నది అది? పోతానే ఉండదు అది. అంటే ఎట్లా మనం స్ట్రైట్గా నిలబడడం అనుకోండి, బ్రేక్ అవుతుంది. దీనికి బ్రేక్స్ అనేవి ఏంటంటే స్ట్రైట్గా నిలబడితే ఆగిపోతుందా? మనం బాడీ వెయిట్ని ముందరికి వేస్తే ముందరికి వెళ్తాం. ఫాస్ట్ అయితే పోదు కదా, టర్నింగ్ అయితే లేదు, స్పీడ్ రెడ్యూస్ చేసి ఎన్కి ఏం పోదా పోతుంది. ఎంగిల్ కూడా ఇట్లా అనాలనా? అంటే బాడీ ఎక్కడ వేస్తే అక్కడ పోతుంది. ముందుకు పోవాలంటే ముందుకు వెళ్ళా. ఇప్పుడు ఎంతసేపు అయినా తిరగచ్చా? దీని టైమింగ్ కూడా 100 రూపీస్ రైట్. ఎంతసేపు అయినా తిరగచ్చు నుంచి అక్కడ దాకా వెళ్ళి రావాలంటే. ఇంతేనా? ఈ పార్క్ మొత్తం తిరగడానికి లేదా? ఒక 5,000 చేసినట్టు ఏమైంది? ఓ మై గాడ్, అది జర్ర కాళ్ళ కొద్దిగా ముందలు కట్టుకోవాలా? కాళ్ళు అట్లా ముందరికి పెట్టకండి. ఆ బ్లాక్ కలర్ మ్యాట్ మీద పెట్టుకుంటారు. అచ్చా, ఇంతేనా? ఓకే. ఇప్పుడు ఎట్లా ముందలు కంటే ముందరికి వెళ్తుంది, స్ట్రైట్గా నిలబడితే ఆగుతుంది. ఇదేమో హ్యాండిల్ టర్నింగ్. అంతేనా? పోనాయిగా పోలా? అరే అంటే లెఫ్ట్ పోతే రైట్కి వస్తుందా ఇది? ఇట్లా అంటే అచ్చా ఓకే. గైస్ దీన్ని ఏమంటారో ఇట్లా నాకు తెలియదు. అప్పుడు ఎప్పుడో సినిమాలలో చూసిన నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ అన్న దీన్ని ఇట్లా అంటే ఏదో సాంగ్లా వెళ్తుంటాడు. సో జస్ట్ మిస్ట్ ఒకసారి కింద పడుతుండే, అది పెడదాం అనుకున్నా కానీ మళ్ళీ బాలెక్టది అనేసి పెడతలేను. సో ఈ దాని పేరు ఏమంటారో కామెంట్ చేయండి గైస్ మీరు. ఇక్కడ మనకు బోటింగ్ ఇట్లా ఉంటుంది ఈ మయూరి పార్క్లో. మీరు బోటింగ్ ఇట్లా చేయొచ్చు, బోటింగ్ ఇట్లా చూపిస్తా. అంటే బాగుంటుంది, అంటే ఓ పెద్ద రేంజ్లో అయితే లేదు, పర్లేదు అన్నట్లయితే ఉంటుంది గైస్. ఓకేనా? ప్రాక్టీస్ అయిపోయింది మనకు, 100 సార్లు అయినా అవ్వచ్చు. బోటింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక దూరా మయూరి పార్కులో మనం బోటింగ్ అయితే నడుపుతున్నాము. ఈ దాన్ని తొక్కాలన్నమాట. దీనికి పెట్రోల్ అది ఏమీ లేకది, 50 రూపాయల టికెట్. మయూరి పార్క్ మహబూబ్ నగర్ వాళ్ళు ఎవరైనా, మహబూబ్ నగర్ పక్కలకి వెళ్ళి ఎవరైనా ఉంటే ఇడికి రారి, బాగుంటుంది. ఇది మంచిగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. గుట్ట ఉంటుంది, గుట్ట ముందల ఎక్కడంటే అక్కడే అవుతుందా. ఇది పెట్రోల్ది కాదు, మళ్ళీ ఇది పెట్రోల్ బోటింగ్ అయితే కాదు, ఇట్లా తొక్కాలన్నమాట. కింద చూపి ఇక్కడ ఇట్లా తొక్కాలి. ఇది తొక్కుతా ఉంటే ముందలు కోతా ఉంటుంది, మనకు ఎక్సర్సైజ్ చేసినట్లయితుంది, ప్లస్ బాగుంటుంది. 50 రూపాయలకు పెట్రోల్ పోసి వాడి ఎవ్వడు ఇయ్యడు కదా. మొత్తం 3 బోట్లు ఉంటాయి. ఒక దాంట్లోనేమో ఒక 8 మంది ఏమో ఎక్కొచ్చు, ఒక దాంట్లో 2 బోట్లనేమో ఇద్దరిద్దరే ఎక్కనికైతే ఉంటుంది. అన్ని బోట్లు ఫుల్ అయినాయి, అట్లానే ముగ్గురం ఒకటే బోట్లు ఎక్కినాం మేము. బోటింగ్ తొక్కి యాసరికి వచ్చింది. సో మయూరి పార్క్ అంటే ఇంతే. ఇక ఆ బోటింగ్ ఒక అది అట్లా ఫుల్ వర్షం పడుతున్నది. సో వ్లాగ్ అయితే ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుగుతాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సో వ్లాగ్లో అక్కడిక్కడ కావచ్చు, ఫస్ట్ టైం వ్లాగ్ తీస్తున్నా కాబట్టి. సో అందరూ అర్థం చేసుకొని ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టుర్రి. సబ్స్క్రైబ్ అయితే కొట్టుర్రు అప్పా దొరా ప్లీజ్. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్ గైస్.